మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కుక్కల బెడద తప్పించేందుకు ప్రయత్నించిన 5 సర్పంచులపైన కేసు నమోదైంది. మొన్న జరిగినటువంటి సర్పంచి ఎలక్షన్లలో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారము కోతుల బెడద అలాగే కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడంతో ఆ బెడదను తప్పించేందుకు అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారు. 5 గ్రామ సర్పంచులు కలిసి వాళ్ళ ఉన్న ఊర్లలో కుక్కల బెడదలు తప్పించేందుకు అలాగే కోతుల బెడద నుంచి ప్రజలను తప్పించేందుకు ఈ ఎలక్షన్ల టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి చెప్పిన మాటను నిర్వర్తించుకోవడానికి ఇక వీలే రంగప్రవేశం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈ సర్పంచులందరూ కలిసి కుక్కలని చంపడం జరిగింది. ఇక వీరిపైన అధికారం చేతిలోకి తీసుకున్నారని కారణంగా వీళ్ళపైన 5 సర్పంచులపైన కేసు కూడా నమోదైంది. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసము ఇక చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలా జంతువులను చంపడంపై చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక వీటి కోసమే ఈ సర్పంచులపైన కూడా కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. My name is Edulapuram Gautam, Cruelty Prevention Manager at Stray Animal Foundation of India NGO. So recently we received an information with regard to the mass killing of the stray dogs in 5 villages in Kamared district. So basically those village names are Bhavanipet, Wadi village, Bandarameshwarpalli, Faridpet and Palwancha. So in these 5 villages, nearly 500 to 800 dogs were killed brutally by giving the poisonous injections. So for this activity, one person was hired through the village sarpanches. So total this activity was carried out by the village sarpanches only. So based on that information, we have given complaint in the Machareddy police station in the Kamared district. So based on the information which we have given to the police, they filed FIR under section 325 BNS and also section 111AL of Prevention of Cruelty Animals Act on those village sarpanches. And next the postmortem need to be conducted. So these activities are carried out within 5 to 7 days. That means these 500 to 800 dogs were killed within the span of 5 to 7 days only. నా పేరు రజని, నేను ఒక ఎనిమల్ యాక్టివిస్ట్ ని. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 5 విలేజెస్ లో మాస్ కిల్లింగ్ జరిగిందని చెప్పేసి ఆ కిల్లింగ్ లో మోర్ దాన్ 600 డాగ్స్ కిల్ చేశారు. ఆ 5 విలేజెస్ సర్పంచెస్ పైన కేసు నమోదు చేయడానికి మేము వచ్చాము. నిన్న కేసు నమోదు అయిపోయింది. ఈ రోజేమో పోస్ట్ మార్టం కోసం వచ్చాము. ఆల్రెడీ భవానీపేటలో డిగ్ చేసి ఆ డాగ్స్ వెలికి తీయడం జరిగింది. ఇంకా మిగతా ప్లేసెస్ లో లొకేషన్స్ కోసం ట్రై చేస్తున్నాము.